2026 మీకు ఎలా ఉండబోతుందో ఫస్ట్ చూద్దాం. 2026 ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏలినాటి శని పూర్తిగా అయిపోయింది కాబట్టి కొంతవరకు మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఏలినాటి శని మీకు పూర్తిగా అయిపోయింది కాబట్టి. సో, అయినప్పటికీ మీకు శని వ్యయస్థానంలో గోచరిస్తుంది. శని మీకు వ్యయస్థానం 12th హౌస్‌లో గోచరిస్తుంది. అలాగే మీ యొక్క 4th హౌస్‌లో గురుడు గోచరిస్తున్నాడు. ఇది చాలా ముఖ్యమైన ట్రాన్సిట్. మీ యొక్క 4th హౌస్‌లో గురుడు గోచరిస్తున్నాడు. సో, ఏం జరుగుతుంది 4th హౌస్‌లో గురుడు గోచరించినప్పుడు? ఈ టైంలో మీకు స్థాన మార్పిడి జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక కొత్త ఇల్లు, ఒక కొత్త ప్రదేశము, ఒక కొత్త చోటకి వెళ్ళడము, మీరున్న చోట నుంచి వేరే చోటికి వెళ్ళడము, ఇటువంటివన్నీ కూడా ఈ టైంలో ఎప్పుడు ఈ గురుడు 4th హౌస్‌లోకి వచ్చినప్పుడు 2026 జూన్ నుంచి ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఒకటి. అండ్ గురుడు 4th హౌస్‌లో గోచారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా ఆస్పిషియస్‌గా ఉంటుంది. ఇంట్లో ఏమైనా శుభకార్యాలు కూడా